విద్యారంగ సమస్యలు నెరవేర్చాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు కళాశాలకు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలు విద్యార్థి సంఘ నాయకులు ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. బంద్లో భాగంగా వరంగల్ జిల్లాలో విద్యార్థి సంఘం నాయకులు బైక్ ర్యాలీగా నిర్వహించారు. ఇక కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి అశోక్ జంక్షన్ వరకు నిర్వహించారు ఈ బైక్ ర్యాలీ. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. విద్యారంగ సమస్యలు నెరవేర్చాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే పిలుపునిచ్చారు. ఈ బంద్ లో భాగంగా ఇటు కళాశాలలు పాఠశాలలు అయితే బంద్ అయితే పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజు కేయూ జంక్షన్ నుంచి వామపక్ష విద్యార్థి సంఘాలు భారీ బైక్ ర్యాలీ అయితే నిర్వహించారు. కేయూ జంక్షన్ నుంచి మొదలుకొని ఇటు వద్దపల్లి చర్చ్, అదే విధంగా అశోక జంక్షన్ వద్ద వరకు అయితే ఇటు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అసలు ఈ రోజు బంద్కు గల కారణాలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటి, కొందరు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఈ రోజు బంద్కు గల కారణం ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా విద్యారంగ సమస్యలు ప్రశ్నించాలని ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు హన్మకొండ జిల్లా కేంద్రంలో బంద్ విజయవంతం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎన్ని వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రిమెంబర్మెంట్ పెండింగ్ లో ఉంది. అంతేకాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల సొంత బాలు లేవు. విద్యార్థులు అద్దబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ రోజు బస్ పాస్ ఛార్జీలు విపరీతం తెలంగాణ రాష్ట్రం పైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఉచిత బస్సులు పంపించాలి. అంతేకాకుండా కూడా సంక్షేమ అంటే ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. అతి తక్కువ ఛార్జీలతోటి విద్యార్థులు సరైన మౌలిక సదుపాయాలు లేక వారికి పౌష్టికమైన ఆహారం అంత లేదు. అంతేకాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2-3 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోయినా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకున్న పాపన పోలేదు. అంతేకాకుండా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు విషయం మేము భావిస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద ఎలాంటి అవగాహన లేదు, విద్యాశాఖ లోపాలు తెలియదు. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ తెలియని హెచ్చరిస్తున్నాము. మీరు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని బాగుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు పెట్టు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థ ఎలాంటి సమస్యలు మేము ఎందుకు ఉద్యమం చేస్తామో తెలియజేస్తాము. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ఈ రోజు వేల సంఖ్యలో వందల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ ఈ రోజు ఈ అగ్రమేర 100 సంఖ్యలో మూతపడ్డాయి. విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు లేదు. విద్యాశాఖ మంత్రి లేని వల్ల విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒకవైపు ప్రైవేట్ ఎడ్యుకేషన్, ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, దీనిలో ఎక్కడ ఎట్లాంటి టెక్నికల్ సమస్య ఏర్పడ్డా కూడా అప్పటికప్పుడు ఆ సమస్యలు తెలుసుకొని దాని మీద పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించి ఆ సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి. ఎవరు పరిష్కరించాలి? విద్యాశాఖ మంత్రి పరిష్కరించాలి. మరి విద్యాశాఖ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? విద్యాశాఖ నా వద్ద పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నేనే ముఖ్యమంత్రిని, ఈ తెలంగాణ రాష్ట్రానికి నన్ను మించిన మంత్రులు ఎవరు, కాబట్టి ఆ విద్యార్థులకు అంతకు మించిన పరిష్కారం స్పీడ్గా దొరకాలి అన్న ఉద్దేశంతో నా దగ్గర పెట్టుకున్నా అన్నాడు. ఇది ఎంతటి దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ అంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి వర్డ్స్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడద్దని చెప్పేసి బేషరతుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. ఇక పోతే రెండవది, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నది. ఈ 18 నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాల రేషలైజేషన్ అంటే 1:36. గత ప్రభుత్వం 1:36 అంటే ఒక పాఠశాలలో 36 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలని చెప్పేసి ఒక పనికిమాలిన నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధన వల్ల ఒక క్లాస్ రూమ్ కు 36 మందికి బదులు 35 మంది ఉంటే ఆ టీచర్ ని క్యాన్సిల్ చేసిళ్ళు. ఆ టీచర్ క్యాన్సిల్ అయితే ఆ పాఠశాలలో టీచర్ లేని సిచ్యువేషన్ ఉంటుంది. దాంతో పాటు ఆ స్కూళ్లను క్యాన్సిల్ చేసిన పరిస్థితి. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4576 ప్రభుత్వ పాఠశాలలు మొత్తం విద్యార్థుల అంటే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువును అందించే ఒక దేవాలయం లాంటి పాఠశాలను దుర్మార్గంగా దాన్ని మూసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పునర్సమీక్షించుకొని నిజంగా అందుబాటులో తీసుకొస్తాయి కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. ప్రతి విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాల 10% స్ట్రెంత్ తగ్గుతున్నది. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ఒక జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ మండల హెడ్ క్వార్టర్లు కానీ ప్రభుత్వ పాఠశాల మనం చూసుకుంటే 200 మంది నుంచి 300 మంది ప్రభుత్వ పాఠశాల సంఖ్య ఉండేది. ఇవాళ 25 మంది, 35 మంది, 45 మంది ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఎడం చేతనో ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కుట్రలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కుడి చేతనేమో
మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషిస్తున్న సందర్భం ఉన్నది. ఇది ఒక అతిపెద్ద కుట్ర. ఇది వామపక్ష విద్యార్థి సంఘాలు చెబుతున్న విషయం. విద్యార్థి సంఘ సమస్యలు నెరవేర్చాలంటే అదే విధంగా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని, హాస్టల్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే బకాయిలు ఉంటే వాటిని చెల్లించాలంటూ వారైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌని, CNN న్యూస్.